అబ్రాడ్‌కి వెళ్ళాలి అని చాలా మందికుంటుంది. పేరెంట్స్‌కి గూడా తమ పిల్లలు కోరుకున్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ చేయించాలని ఉంటుంది. కాకపోతే చాలామంది ఫైనాన్షియల్ పొజిషన్ వల్ల ఆగిపోతూ ఉంటారు. సో, అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి స్టూడెంట్స్ ఫేస్ చేయకుండా వీసోర్స్ చాలా వరకు గూడా కౌన్సెలింగ్‌తో పాటు స్టూడెంట్ కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ లోన్ ఇవన్నీ గూడా చేస్తూ హ్యాసల్ ఫ్రీగా స్టూడెంట్స్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకునే విధంగా చేస్తూ ఉంది. సో, దీనిపైన స్టూడెంట్స్ ఒపీనియన్ ఏంటి తెలుసుకుందాం. స్టూడెంట్ అండ్ పేరెంట్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్. హాయ్, యువర్ గుడ్ నేమ్? బి కేశవప్రియ. ఎక్కడి నుంచి వస్తున్నారు? వీఆర్ ఫ్రమ్ కేపీహెచ్పి. కేపీహెచ్పి. ఓకే. ఏం చదువుకున్నారు ప్రెసెంట్? నేను మరాఠీ ఫార్మసీ కాలేజ్లో నేను ఫార్మడీ కంప్లీట్ చేశాను. ఇట్స్ 6 years కోర్స్ ఇంక్లూడింగ్ పీజీ. నైస్. సో అబ్రాడ్ లో ఏం చదువుకోవాలనుకుంటున్నారు? మాస్టర్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. ఏ కంట్రీ చూస్ చేసుకున్నారు? యూకే లండన్. యూకే. ఓకే. యూనివర్సిటీ సెలెక్షన్ అయిపోయిందా? యూనివర్సిటీ ఆఫ్ వెల్స్ ట్రైనిటీ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. సో వీసోర్స్ గురించి ఎలా తెలిసింది? ఎలా వచ్చారు వీసోర్స్? సో యాక్చువల్లీ మేము ఒక కన్సల్టెన్సీ ద్వారా మేము కన్సల్ట్ అయ్యాము. సో వాళ్ళు ఏమన్నారు అంటే వాళ్ళు మీకు నా క్రెడిషియల్స్ నా అకాడమిక్ వల్ల మీకు లోన్ రాదు అని అన్నారు. యాక్చువల్లీ ఐఎమ్ అన్ యావరేజ్ స్టూడెంట్ బట్ వాళ్ళు రాదు అని చెప్పేసి అన్నారు. బట్ మా మమ్మీ కొంచెం చాలా టెన్షన్ పడుతుంది యాజ్ వీఆర్ నాకు ఫాదర్ లేరు. సో మమ్మీ అనేది సో తను మొత్తం అన్ని చాలా టెన్షన్ పడుతుంది. సో ఎలా అయినా ఫ్యామిలీ సిచ్యువేషన్ చూస్ చేసుకుని ఐ హ్యాడ్ టు సెండ్ మై డాటర్ టు అబ్రాడ్ అని చెప్పేసి షీ టాట్. సో అలాగా షీ గోయింగ్ త్రూ ద ఫోన్ అండ్ షీ వెంట్ టు ద యూట్యూబ్ అండ్ గాడ్ గ్రేస్ వీ సీన్ దిస్ కన్సల్టెన్సీ. లిటరలీ చెప్పాలంటే వీసోర్స్ ఈజ్ ద బెస్ట్ థింగ్ టు కన్సల్ట్ ఇట్. అదర్ కన్సల్టెన్సీకి వెళ్ళినప్పటికీ వీసోర్స్ కి డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు? ఎలా అనిపించింది వీసోర్స్? యాక్చువల్లీ అక్కడ ఏంటంటే కొంచెం కరెక్ట్ రెస్పాన్స్ కూడా లేదు, కమ్యూనికేషన్ కూడా లేదు. సో కాల్స్ చేస్తుంటే వీఆర్ సీయింగ్ ఫర్దర్ అన్నారు. ఇక్కడ ఎప్పుడు కాల్ చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, కరెక్ట్ గైడెన్స్ అనేది కరెక్ట్గా ఇస్తున్నారు. సో వీ డిడ్ంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ త్రూ దిస్ కన్సల్టెన్సీ. సో ఐ థింక్ ద వీసోర్స్ ఈజ్ ద బెస్ట్ కన్సల్టెన్సీ ఫర్ ఎనీ స్టూడెంట్ అండ్ ఫర్ ఎవరికైనా సరే లేని వాళ్ళైనా సరే ఇక్కడికి వచ్చి మాకు ఇది ప్రాబ్లం ఉంది అని చెప్తే సో ఏ టైప్ ఆఫ్ కేసెస్ అయినా సరే వాళ్ళు సొల్యూషన్ చూసి ఖచ్చితంగా వాళ్ళు డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేయడానికి మోస్ట్లీ దే విల్ ట్రై. 99% వాళ్ళు ట్రై చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఉంది అంటే అది మీ చేతల్లో ఉంటుంది. వీసోర్స్ అనేది వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో ద బెస్ట్ సోర్స్ చెప్పచ్చు. వీసోర్స్ దే ఆర్ డూయింగ్ ద వీసోర్స్. దే ఆర్ బీయింగ్ ఇక్కడ కనుక మీకు లోన్ అవైలబిలిటీ మీకు రాలేదు అంటే మీకు ఎక్కడ కూడా లోన్ రాదు. సో మీరు కూడా లోన్ అప్లై చేసుకున్నారు, లోన్ త్రూనే వెళ్తున్నారు. ఓకే. సో ఆ ప్రాసెస్ అంతా ఎలా అనిపించింది? ఎంత వరకు లోన్ శాంక్షన్ అయింది మీకు? మేము 40 lakhs కి మేము లోన్ అప్లై చేసాము. సో మాకు లోన్ కూడా వచ్చేసింది. విత్ ఇన్ 10-15 వర్కింగ్ డేస్ లో మాకు లోన్ అనేది శాంక్షన్ అయిపోయింది. లోన్ కొలేటరల్, నాన్ కొలేటరల్? నాన్ కొలేటరల్. నాన్ కొలేటరల్ అంటే ఎలాంటి ప్రాపర్టీ కూడా పెట్టకుండానే ఎస్. నైస్. సో మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ ఏమైనా వచ్చిందా? వచ్చింది 3,000 pounds. ఓకే. నైస్. అంటే ఇది కూడా వీళ్ళే ప్రాసెస్ చేసారా, మీరు చేసారా? మొత్తం వీసోర్స్ వాళ్ళే మొత్తం అందరూ చూసుకున్నారు. నేను ఒక ఏరియా చెప్పాను, నాకు ఆ ఏరియాలో నాకు యూనివర్సిటీ కావాలని చెప్పాను. మొత్తం వాళ్ళే A to Z మొత్తం నాకు ఇది అని కూడా వాళ్ళు నాకు ఏం డిస్టర్బ్ నాకు ఏం చేయలేరు. సో ఈ టోటల్ ప్రాసెస్ లో ఎక్కడైనా ఎలాంటి ఫీజ్ కానీ ఎలాంటి చార్జెస్ కానీ చేశారా వీసోర్స్ నుంచి? లేదు, జీరో. ఏ ప్రాసెసింగ్ ఫీజ్ కూడా చేయలేదు? నో ప్రాసెసింగ్ ఫీజ్. సో మరి 40 lakhs తో అబ్రాడ్ కి యూకే వెళ్తున్నారు. ఎప్పుడు వెళ్తున్నారు? Feb 9th is my intake. Feb 9th. Yeah. సో ఇలాగే చాలా మంది స్టూడెంట్స్ కి కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ మెయిన్ గా మీరు ఇప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమే బయట కన్సల్టెన్సీస్ లో కూడా కొంతమంది ఫేస్ చేస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ గా అంటే లైక్ లోన్ మీరే చూసుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఆ పాయింట్ లో ఆగిపోతున్నటువంటి ప్రాసెస్ జరగక ఆగిపోతున్నటువంటి స్టూడెంట్స్ కూడా మళ్ళీ వీసోర్స్కి వస్తున్నారు. సో మీరేం చెప్తారు ఫర్ స్టూడెంట్స్? మీరు కన్సల్ట్ అవ్వచ్చు. మీకు ఎక్కడ మీకు ఏం ప్రాబ్లం కూడా మీకు ఇక్కడ ఎట్లాంటి ఫేజ్ కూడా ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కొలీగ్స్ కానీ లైక్ అందరూ మీకు మంచిగా రెస్పాండ్ అవుతారు. మీరు కన్సల్ట్ అవ్వండి, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. సో మీకు లోన్ అనేది కంపల్సరీ మీకు శాంక్షన్ అవుతుంది. డోంట్ వరీ. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు సుధా. సో అమ్మాయిని అబ్రాడ్ కి పంపిస్తూ ఉన్నారు ఫర్దర్ స్టడీస్ కి. వెరీ హ్యాపీ. సో మీరు అంతకు ముందు కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు ఏం ప్రాబ్లం ఫేస్ చేశారు? నేను లోన్ గురించే ప్రాబ్లం మేడం. మాకు మొత్తం అంతా ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. సో ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత వేరే కన్సల్టెన్సీ చేయాలన్నా కూడా మేము ఎలా అంటే వెళ్ళాలా వద్దా అనేది ఆలోచించాను అనమాట. సో నేను యూట్యూబ్ చూసాను అనమాట. సో చూస్తే దాంట్లో మొత్తం అంతా ఉంది క్లారిటీగా. ఎట్లా అంటే వీసోర్స్ దగ్గరికి వస్తే సో ఏ ఆఫర్ లెటర్స్ వచ్చినా సో లోన్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా వాళ్ళు సాల్వ్ చేస్తారు అని చెప్పేసి అని ఉందనమాట. నేను ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా భయం వేసింది. అంటే నేను ఒక్కదాన్ని పాపను చూసుకునేది. సో దానివల్ల బయట ఎక్కడ కన్సల్ట్ చేయాలంటే ఫీజులు ఏమైనా తీసుకుంటారా ఏమో అన్నట్టు ఇంకా నేను ఎక్కడ బయట కన్సల్ట్ చేయలేదన్నమాట.
సో రీసోర్స్కి వచ్చిన తర్వాత మొత్తం ప్రాబ్లం అనేది కూడా మొత్తం ఉన్నది ఉన్నట్టు క్లియర్గా చెప్పాను. వాళ్ళు కూడా వాళ్ళ తరపున ఏమవుతుంది, ఇది క్లియర్గా అవుతుంది, ఇన్ని రోజులు అవుతుంది అని చెప్పేసి మాకు క్లారిటీ ఇచ్చారు. సో అన్ని రోజుల్లో కూడా మాకు రీసోర్స్ నుంచి సపోర్ట్ అయితే ఫుల్గా ఉంది మాకు. దానివల్ల మాకు ఏ ప్రాసెసింగ్ ఫీజు కానీ అది కానీ ఇది కానీ పేస్ చేయడం కానీ అట్లా ఏం లేదు ఇప్పటి వరకు కూడా. సో వీసోర్స్ త్రూ మీరు మీ అమ్మాయిని పంపిస్తున్నారు అండ్ అదర్ స్టూడెంట్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, అబ్రాడ్ లో చదువుకోవాలనుకునే స్టూడెంట్స్ కి మీరేం చెప్తారు? ఆల్రెడీ నేను మా కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళకి ఇద్దరికి ప్రాసెసింగ్ మొత్తం అంతా చెప్పాను. వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్ ఇక్కడికి రావడానికి రెడీ అయ్యారు. సో వాళ్ళని బట్టి కూడా ఇంకా వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నా. మాకైతే చాలా హ్యాపీగా ఉంది రీసోర్స్ గురించి. అలాగే మా వెస్ట్ గోదావరి అక్కడ తణుకులో కానీ తాడేపల్లిగూడలో కానీ పెడితే బెటర్ ఆప్షన్ అని నేను బ్రాంచ్ ఇంకోటి అక్కడ అనుకుంటున్నా. పెట్టాలి అంటున్నారా? అవును మేడం, ఎందుకంటే చాలా మంది రాజమండ్రి వైపు కానీ వెళ్తూ ఉంటారు కదా. సో అక్కడ దగ్గరలో వాళ్ళు కూడా ఉంటే కనుక సో బెస్ట్ కన్సెషన్ నేను అనుకుంటున్నా. సో సార్ వాళ్ళు కూడా చెప్పాను నేను. సో బాగుంది, మీ సో సజెషన్ బాగుంది. మా అనేది side- బాగుంది. నాకైతే చాలా హ్యాపీ మేడం. ప్రెసెంట్ అయితే పాప వెళ్ళొద్దో వెళ్ళదా అని అనుకున్నాను. అన్ని నాకు మొత్తం 4 గోళ్ళు మొత్తం మూసిపోతే ప్రెసెంట్ ఇదే తెలిసింది అనమాట. సో వీసోర్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తా? It's the best thing. Speechless. These are the happy tears from me and my mother. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మీరు వెరీ ఏం మచ్. చెప్తారు ఫైనల్ గా ఒక్క మాట వీసోర్స్ గురించి చెప్పాలంటే? బెస్ట్ మేడం, ఇది మాకు ఒక తల్లిలాగా తండ్రిలాగా ఆదరించింది రీసోర్స్ అనేది మాకు 100%. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం.